గోష్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ రెడీగా ఉన్నాయి. రెగ్యులర్గా మనం మటన్ వండుకుంటాం కదా, అందులో మనం ఆకుకూర వేస్ట్ చేసుకుంటే కనుక సాగ్ గోష్ అంటారు. గరం మసాలాలు అవన్నీ ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకుందాం. దానికోసం మనకి ఆవ నూనె అయితే చాలా బాగుంటుంది. అసలు ముందు కావాల్సిన పదార్థాలు ఇక్కడ రెడీగా ఉన్నాయి, ఒకసారి చెప్తాను చూడండి. ఇది మటన్, 1/2 కిలో మటన్ విత్ బోను. అలాగే ఒక 3 పెద్ద పాలకూర కట్టలు కట్ చేసి పెట్టుకున్న, ఫస్ట్ మంచి వాష్ చేసి కట్ చేసుకున్న. పెరుగు, మసాలా దినుసులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, సోంపు, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కసూరి మేతి, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆవ నూనె. ఫస్ట్ మనం చేయాల్సింది మటన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నాకు కూడా బయట ఎక్కడ మటన్ నచ్చుదండి. ఎంత పెద్ద హోటల్కి వెళ్ళినా సరే మటన్ని నేను ఇష్టంగా తినను. అదే ఇంట్లో నా చేతితో వండుకొని తింటే కనుక చాలా తృప్తిగా ఉంటుంది. అండ్ మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను మటన్ చేస్తే చాలా ఇష్టం. అండ్ కొన్ని ప్లేసెస్లో మటన్ని చూస్తే నాకు డౌట్ కూడా వస్తుంది, ఇది మటనేనా అని చెప్పేసి. సో అలాంటి డౌట్స్ ఏం లేకుండా హ్యాపీగా మనకి కావాల్సింది ఇంట్లో వండుకొని తింటే బాగుంటుంది కదండి. ఫుడ్ తినేటప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తేనే తిన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ మటన్లో కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద, మటన్కి సరిపడా ఉప్పు, ఇంకా చిక్కటి పెరుగు. అంతే, సింపుల్ మ్యారినేషన్. ఇది ముందు రోజు చేసి పెట్టుకున్నా ఓకే, లేదా మటన్ తెచ్చుకున్న వెంటనే చేసి పెట్టేసుకుని ఒక 2 గంటల తర్వాత వండుకున్నా కూడా ఓకే. మటన్ని మ్యారినేట్ చేసేసాము, ఫస్ట్ స్టెప్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం సాగ్ గోష్ చేసుకోవడానికి కావాల్సిన మసాలా తయారు చేసుకుంటున్నాం. ఇందులో కూడా ఎక్కువ పొలోమంటూ మసాలాలు ఏం వేయము, సింపుల్గా చేసుకుంటాం. అందులో మనం మంచిగా పాలకూర వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ వర్షన్లో కూడా ఉంటుంది. సో దీనికి మనకి కావాల్సిన మసాలాలు ఏంటి అంటే 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, సగం స్పూన్ మిరియాలు, సగం స్పూన్ సోంపు, అలాగే యాలకులు, 5 లవంగాలు, కాస్త దాల్చిన చెక్క. వీటిని దూరగా వేయించుకోవాలి. చికెన్ అయితే మనం బోన్లెస్ వండుకుంటే బాగుంటుంది, కానీ మటన్ ఎప్పుడు విత్ బోనే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా దూరగా వేగిన తర్వాత మిక్సీ జార్ పక్కన పెట్టుకున్నాను. వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసి ఇదే వేడి ప్యాన్లో మనం ఆవ నూనె వేసుకోవాలి. ఈ కర్రీ అంతా మనం ఆవ నూనె వేసే వండుతాము. ఆవ నూనెతో చాలా మంచి రుచి వస్తుంది. హెల్త్కి కూడా ఆవ నూనె చాలా మంచిది. ఆవ నూనె బాగా వేడెక్కాలి, బాగా వేడెక్కితేనే అందులో ఉన్న చేదుదనం పోతుంది. నూనె బాగా వేడెక్కింది, పొగలు కూడా వస్తున్నాయి చూడండి. ఇందులో బిర్యానీ ఆకు, కాస్త దాల్చిన చెక్క, ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు, అలాగే ఇందులో తాలింపులో మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి, కొంచెం ఎక్కువగానే. ఎండుమిరపకాయలు మటుకి నల్లగా వేగాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. మామూలుగా అయితే మనం పచ్చిమిర్చి ఇప్పుడు వేసేస్తాం, కానీ మనం చేస్తుంది నార్త్ స్టైల్లో కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి వేయం, లాస్ట్లో యాడ్ చేస్తాం. మన దగ్గర ఏమో తాలింపులో కరివేపాకు వేస్తారు, కొన్ని సైడ్లోనేమో కరివేపాకు లాస్ట్ కొత్తిమీర వేసినట్టుగా గార్నిష్కి వేస్తారు. ఎండుమిరపకాయలు కూడా మంచి బ్రౌన్ అయ్యాయి కదా. ఇందాక మటన్లో కొంచెమే సాల్ట్ వేసాం, ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు చూడండి అలా బ్రౌన్ అయిన తర్వాత ఇప్పుడు మటన్ వేసేయాలి.
ఇది మూత పెట్టేసి కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మనం పాలకూర వేసుకోవాలి. మూత తీసుకుందాం. ఇక్కడ మసాలా దినుసులు ఉన్నాయి కదా, వీటిని పౌడర్ చేసుకుందాం. మొత్తం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. చక్కగా పౌడర్ అయిపోవాలి. అలాగే నూనెలో మటన్ కాస్త వేగిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మసాలా వేసేసుకోవాలి. అలాగే ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర మొత్తం వేసేయండి. పాలకూర వేసి కలిపి మూత పెట్టకండి, నల్లగా అవుతుంది. కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత ఉడికిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసి, మటన్ ఉడకడానికి నీళ్లు కావాలి. అలాగే ఇందులో కాస్త పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కొంచెం గార్నిష్కి పక్కన పెట్టేసి, కాస్త అల్లం, కసూరి మేతి మొత్తం మంచి మిక్స్ చేసుకోవాలి. టైం అయితే పడుతుంది. అంత టైం లేదు అనుకుంటే కుక్కర్లో పెట్టుకోవచ్చు, బట్ బయటనే కుక్ చేసుకుంటే కనుక బాగుంటుంది. చిన్న మంటలో 40-45 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సాగ్ గోష్ రెడీ అవుతుంది. ఒక 40 నిమిషాలు బాగా ఉడికింది. ఆహా, గుమ్మలా ఆడిపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకున్న మసాలా ఎంతైనా బాగుంటుంది కదా. సో ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. మీరు కర్రీతో పాటు ఎండుమిరపకాయలని కూడా బాగా మిక్స్ చేసి కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం ఇలా కొత్తిమీర, ఒక మింట్ లీఫ్, సైడ్కి ఒక నిమ్మకాయ పెట్టేస్తే సరిపోతుంది. సాగ్ గోష్ తయారీ విధానం: ముందుగా కడిగి పెట్టుకున్న మటన్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి ఒక 2 గంటలు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత పాన్ వేడి చేసి ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, మిరియాలు, సోంపు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి డ్రై రోస్ట్ చేసి కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆవ నూనె వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, తరిగిన ఉల్లిపాయ వేసి కొద్దిగా ఉప్పు వేసి కాస్త వేగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ని అందులో వేసి కాస్త మగ్గిన తర్వాత అందులో రోస్ట్ చేసుకున్న పౌడర్ కూడా వేసి తరిగిన పాలకూరని కూడా వేసి కాస్త కలిపి మ్యారినేట్ చేసుకున్న బౌల్లో కొంచెం నీళ్లు పోసి మటన్ తో పాటు యాడ్ చేసేసి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కసూరి మేతి వేసి బాగా కలిపి మూత పెట్టి 40-45 నిమిషాలు చిన్న మంటలో బాగా ఉడికించుకొని బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, నిమ్మకాయ, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే సాగ్ గోష్ రెడీ అవుతుంది.